మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మనం అందరం యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించాం. పరలోక రాజ్యంలో సదాకాలం ఆయనతో ఉండాలి అని కోరుకుంటున్నాం. ఇలా కోరుకోవడం మంచిదే. అయితే దేవుని వాక్యము మనము పరలోక రాజ్యంలో ఆయనతో కూడా ఉండాలి అంటే మనం ఏ లక్షణాన్ని కలిగి ఉండాలో స్పష్టంగా చెప్తుంది. బైబిల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చక్కగా చదివితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మీలో ఉన్న విశ్వాసం, ప్రారంభం నుండి మీలో ఉన్న విశ్వాసాన్ని మీరు గట్టిగా అంతం వరకు పట్టుకుంటే యేసుక్రీస్తు కూడా మీరు పాలివారైన ఉంటారు అని చెప్తుంది. బైబిల్ క్లియర్గా చెప్తుంది, ఆయనతో కూడా మనం సదాకాలం ఉండాలి అంటే మనలో ఉన్న విశ్వాసము అంతము వరకు గట్టిగా పట్టుకోవాలని, మధ్యలో ఎక్కడ విడిచిపెట్టకూడదు. యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన దగ్గర నుండి, బాప్తిస్మం పొందిన దగ్గర నుండి మన ప్రాణం పోయే వరకు, ఈ లోకాన్ని విడిచే వరకు ప్రతి దినము ప్రతి క్షణము మన జీవితాలలో విశ్వాసం అనేది కనబడాలి. ఆయన వాక్యాన్ని వినాలి, వాక్యానుసారంగా నడుస్తూ ముందుకు కొనసాగాలి. ఎప్పుడైతే వాక్యాన్ని మనం దృఢంగా పట్టుకుంటామో, గట్టిగా పట్టుకుంటామో, అప్పుడే ఆయనతో కూడా మనం సదాకాలం ఉండడం కుదురుతుంది. కాబట్టి విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోండి, విశ్వాసంలో నడవడం ప్రారంభించండి. సదాకాలం మనమందరం ఆయనతో ఉండి స్థిరపరచబడి పరలోక రాజ్యంలో సంతోషంగా ఉందము గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.